ఎన్నికలు రాగానే మత విద్వేషాలు రెచ్చగొడుతూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ బీఆర్ఎస్ల పార్టీల లోపాయికారి ఒప్పందం బయటపడిందన్నారు. కేటీఆర్, హరీష్ రావు చెప్పిన దాంట్లో 51% చూపిస్తే తాము 56% చూపించామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వ శాఖలో మంత్రిగా ఉండి బండి అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. భారతదేశాన్ని పాకిస్తాన్ ముడిపెట్టడం, హిందూ ముస్లింలు ముడిపెట్టడం, తద్వారా ప్రతి ఎన్నికల్లో మత ద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం అనేది అలవాటైపోయింది వీళ్ళకి. దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ గెలిచింది. చాలా హర్షించదగ్గ విషయం. ఇది భారతీయులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూసిన అంశం. విజయం సాధించడం, మేము కూడా క్రికెట్ మ్యాచ్ చూసినాం, ఆస్వాదించడం, ఆనందించడం. ఇదేదో బీజేపీకి సంబంధించిన అంశం లాగా దుబాయ్ లో పోయి బీజేపీ నాయకులు ఏదో ఇండియాని గెలిపించినట్టుగా రాజకీయాల్లో క్రికెట్ తో ముడిపెట్టడం ఏంటి? క్రికెట్ అనేది ఒక స్పోర్ట్. మనం అందరం కూడా అభిమానించే క్రికెట్ గేమ్. గెలుపుకోవడం సహజము. ఒకసారి మనం గెలుస్తాం, ఒకసారి వాళ్ళు గెలుస్తారు. ఇది ఆనందం కొరకు. క్రికెట్ అంశాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. చాలా సిగ్గుచేటైన విషయం.